హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ కాంబినేషన్ రిపీట్ అయితే ఒక సంచలనమే. అలాంటి కాంబినేషనే అనౌన్స్మెంట్ వచ్చింది, మాట్లాడదాం. అదకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాప్కా కాంబినేషన్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ కాంబినేషన్, తెలుగు సినిమా ఇండస్ట్రీలో రికార్డులు తిరిగి రాయాలంటే ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలి. అదే BB4 బోయపాటి బాలకృష్ణ. మూడు సినిమాలు వస్తే వీరి కాంబినేషన్లో ఒకదాని మించి ఒకటి సంచలన విజయాలు సాధించినాయి. మళ్ళీ BB4 ఈరోజు అనౌన్స్మెంట్ వచ్చింది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ, వీరి ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన లెజెండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాదు, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. అదే 3 సంవత్సరాలకు పైగా ఒకే థియేటర్లో ఆడి 1000 రోజుల చరిత్ర సృష్టించింది. 1000 రోజుల పైన ఆడి అలాంటి చరిత్ర రికార్డు ఈ కాంబినేషన్స్కి ఉంది. మళ్ళీ BB4 వచ్చిందంటే రికార్డులు ఎక్కడ దాగి ఉన్నా వెంటాడి రికార్డులను బెండ్ తీసే కాంబినేషన్. అభిమానులు మాత్రం ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ ఎమ్మెల్యే, హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్, మళ్ళీ హ్యాట్రిక్ బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ తర్వాత మళ్ళీ BB4 సెట్ అయ్యింది. ఆల్రెడీ బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో సింహ మూవీ ఎంత సంచలన విజయం సాధించిందో దానికంటే మించి లెజెండ్ మూవీ బ్లాక్ బాస్టర్ రికార్డుల బెండ్ తీసింది. అఖండ గురించి అయితే చెప్పక్కర్లేదు. అఖండ ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్టర్. సీనియర్ హీరోలు అబ్బా ఇలాంటి క్యారెక్టర్ నేను చేస్తే బాగుంటుండే, ఇలాంటి 2 డిఫరెంట్ క్యారెక్టర్ నాకు పడితే బాగుంటుండే, తన తోటి హీరోలు కూడా ఈ క్యారెక్టర్ ఇంత బ్రహ్మాండంగా ఉంది అనుకున్నంత రేంజ్లో అలాంటి పర్ఫార్మెన్సు, అలాంటి సంచలన విజయం సాధించింది అఖండ. ఇంకా అఖండ తర్వాత బోయపాటి శ్రీను, తమ్మను, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, ఈ కాంబినేషన్లో ఇంకో BB4 వస్తుందంటే ఎలాంటి అంచనాలు ఉంటాయి, ఎలాంటి సంచలనాలు ఉంటాయి, ఎలాంటి రికార్డులు నమోదవుతావో అర్థం చేసుకోవచ్చు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బోయపాటి శ్రీను ఇతర హీరోలతోటి ఎలా తీస్తాడో, కాంబినేషన్ ఎలా ఉంటుందో, కంటెంట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కానీ బాలకృష్ణ దగ్గరకు వచ్చేటాలకు నిజంగా బోయపాటిలోని ఒక దైవత్వం కానొస్తుంది. బోయపాటిలోని ఒక కథ, ఒక మాస్ ఎలివేషన్స్, ఆ క్రిప్పింగ్ స్టోరీ, ఆ ఫ్యామిలీ డ్రామా మాస్కు తగ్గట్టు ఎలా తయారు చేసుకుంటాడో. కానీ బాలకృష్ణ అంటే ఇంకా సినిమా బ్లాక్ బాస్టరే, తిరుగులేని బ్లాక్ బాస్టరే, ఒకదాని మించి ఒకటి నిరూపించింది. ఈరోజు బర్త్డే సందర్భంగా BB4 అనౌన్స్మెంట్ చూసిన తర్వాత ఇది కదా కాంబినేషన్ అంటే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇది కదా ఒక డైరెక్టర్, ఒక హీరో నమ్మకం అంటే. గతంలో బాలకృష్ణ చెప్పిండు, బోయపాటి శ్రీనుతో సినిమా అంటే నేను కథ గురించి అసలే ఆలోచించను, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది ఆలోచించను, ఎలాంటి లొకేషన్స్ అనేది అసలే ఆలోచించను, అన్నీ బోయపాటి శ్రీనే చూసుకుంటాడు. బాలకృష్ణ అభిమానులు ఏమి కోరుకుంటారు, ఇండస్ట్రీ రికార్డులు ఎలా బ్రేక్ అవుతాయి, అవి మొత్తం చూసుకునే వ్యక్తి నిజంగా బోయపాటి శ్రీను. బాలకృష్ణ స్క్రీన్ మీద ఎలా ఉండాలి, బాలకృష్ణ నడక ఏంటి, స్టైల్ ఏంటి, ఆ గ్రేస్ ఏంటి, మొత్తం బాలకృష్ణను నిజంగా ఒక రేంజ్లో చూపెట్టే వ్యక్తి అంటే బోయపాటి శ్రీను. అదే కాంబినేషన్, అదే రిపీట్, ఒకదాని మించి BB4 రాబోతుంది. కరెక్ట్ పర్ఫెక్ట్ రోజు అనౌన్స్మెంట్ వచ్చింది. బాలకృష్ణ బర్త్డే సందర్భంగా ఇంతకంటే మంచి రోజు ఉండదు. 14 రీల్స్ కూడా ఎక్కడ వెనకాడకుండా గతంలో వీళ్ళ లెజెండ్ ఎంత సంచలన విజయం సాధించిందో దానికి మించి అనే రేంజ్లో ఫస్ట్ టైం బాలకృష్ణ 200 కోట్ల బడ్జెట్తో BB4 తెరకెక్కబోతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. హ్యాట్సప్ బోయపాటి శ్రీను. నిజంగా బాలకృష్ణ అంటే నీలో ఒక దైవత్వం పొందుతుంది, కథ కూడా అలా తయారు చేస్తావు. అఖండ 2 గిట్లా అనౌన్స్మెంట్ పర్ఫెక్ట్గా వస్తే ఈ సినిమా ఒక బాహుబలి, ఒక KGF, ఒక పుష్పకు సీక్వెల్కి ఎంత క్రేజ్ ఉందో నిజంగా అంత క్రేజ్, అంత ఊపు, అంత పొటెన్షియాలిటీ అఖండ 2కు మాత్రం గ్యారంటీ ఉంటుంది. ఎలాంటి డౌటే లేదు. ఈ సినిమా కోసం అయితే
నాట్ ఓన్లీ బాలకృష్ణ ఫ్యాన్స్, ప్రతి ఒక్కరు, ప్రతి హీరో ఫ్యాన్స్, కామన్ ఆడియన్స్, రెండు తెలుగు రాష్ట్రాల పీపుల్ కూడా ఈగర్గా వెయిట్ చేసే కాంబినేషన్ అతి త్వరలోనే రావాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇయర్ సమ్మర్కు టార్గెట్ పెట్టుకున్నాడంట బోయపాటి. బెస్ట్ ఆఫ్ లక్. BB4 అంటేనే దానికి ఒక వైబ్రేషన్. నందమూరి బాలకృష్ణ 64వ పుట్టినరోజు సందర్భంగా మరొక్కసారి బాలకృష్ణకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొన్న ఆ మధ్యలో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వీరసింహారెడ్డి రిలీజ్ అప్పుడు ఒక అభిమాని అడిగాడు, సార్ ఇక్కడ నుంచి మీకు ఇంకా తిరిగే ఉండదు, ప్రతి సినిమా బ్లాక్ బస్టరే అన్నాడు. బాలకృష్ణ కూడా అభిమానికి సమాధానం చెప్తూ, నో డౌట్ ఇక్కడ నుంచి అన్ని విజయాలే, అపజయం అనేది ఇంకా మన దగ్గరికే రాదు అని బాలకృష్ణ సమాధానం చెప్పాడు. రేపు రాబోయే NBK 109 అఖండ 2 ఏ రేంజ్లో ఉంటావు. బెస్ట్ ఆఫ్ లక్ BB4.